నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ మహిమ. చెన్నైలో ఉన్న ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికలో సిటీ ఎక్స్ప్రెస్ ఎడిటర్గా పనిచేస్తున్న రామరమణన్ గారు తమ దివ్యానుభూతిని ఇలా తెలియచేస్తున్నారు. 2014 నుండి నేను ధర్మంలో ఉన్నాను. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ నన్ను తమ దివ్య సంరక్షణలోకి తీసుకుని నా జీవితాన్ని పూర్తిగా మార్చివేశారు. అనేక దర్శనాలు, కోర్సులు, వన్నెస్ తరగతుల ద్వారా భగవాన్ తన పవిత్ర బోధనలలో చాలా వాటిని నాకు ప్రత్యక్ష వ్యక్తిగత అనుభూతిగా మార్చారు. నా వృత్తి ద్వారా శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఇప్పుడు తన దివ్య సందేశాన్ని నలుదిశలా వ్యాపింపజేసే అవకాశాన్ని నాకు ప్రసాదించారు. సోల్ఫుల్ అనే మా ప్రతివారం ప్రచురించే కాలంలో నేను శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ బోధనల ఆధారంగా నా వ్యక్తిగత అనుభవాల గురించి వ్రాస్తాను. శ్రీ పరంజ్యోతి భగవతి భగవానుల కృపకు షరతులు లేని కరుణకు నా ప్రగాఢ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారి గురించి, వారి బోధనల గురించి వినడానికి, ధ్యానించడానికి, వ్రాయడానికి నాకు సామర్థ్యాన్ని ప్రసాదించిన శ్రీ పరంజ్యోతి భగవతి భగవానులకు అనంత కోటి కృతజ్ఞతలు. నేను ఇప్పటి వరకు 2 వ్యాసాలు వ్రాశాను. మొదటి వ్యాసం ఉన్నదానితో ఉండటం అనే ప్రధాన బోధనలలో ఒకదానిపై ఆధారపడి ఉంది. రెండవ వ్యాసం అంతర్గత ఆలోచనల గొడవ, 7 నిమిషాల ఆలోచనలను గమనించే సాధన గురించి వివరిస్తుంది. నా జీవితానికి మరి వృత్తికి కూడా మార్గనిర్దేశం చేస్తున్న ప్రియమైన శ్రీ పరంజ్యోతి భగవతి భగవానులకు ధన్యవాదాలు.